హై ఫ్రెండ్స్, ఓటీటీని వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ కాకండి మామ. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 జాబిలమ్మ నీకు అంత కోపమా. ఇది ఒక రొమాంటిక్ మూవీ. అలాగే ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఫుల్ టైం పాస్ గా ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్షిప్ అలాగే లవ్ ఈ రెండు కాన్సెప్ట్లతో మూవీ అయితే ఉంటుంది. మూవీ చాలా సూపర్గా అయితే ఉంటుంది. అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ప్రైమ్లో అయితే ఉంది. అసలు మిస్ కాకండి. లిస్ట్లో నెంబర్ 2 టెరిఫర్ 3. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ చూడాలంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలి పోయా. అంతేకాదు సెన్సిటివ్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీ జోలికి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఈ మూవీలో ఒక సైకో గాడు ఉంటాడు. వాడు ఎలా చంపుతాడు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీలో రక్తపాతాలు అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్లో అయితే ఉంది. అసలు మిస్ కాకండి మామ. లిస్ట్లో నెంబర్ 3 హోమ్ టౌన్. ఇది ఒక కామెడీ సిరీస్. ఈ సిరీస్ సూపర్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఫుల్ టైం పాస్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్యామిలీతో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అలాగే కామెడీ వేలో మూవీ చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో ఆహాలైతే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. సిరీస్ అయితే చాలా బాగుంది మామ. విషయం నెంబర్ 4 కర్మ. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ చాలా మంచి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో డిఫరెంట్ పీపుల్స్ అయితే ఉంటారు. వారి యొక్క లైఫ్ స్టోరీని మనకు చాలా ఎక్సలెంట్గా అయితే చూపెట్టడం జరిగింది. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్తో లేదంటే ఒంటరిగా అయితే వాచ్ చేయండి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. అసలు మిస్ కాకండి. ఈలో నెంబర్ 5 క్రైమ్ 23. ఈ మూవీని ఇప్పుడెందుకు చెప్తున్నావు బ్రో అంటే ఈ మూవీ ఇప్పుడు యూట్యూబ్ని షేక్ చేస్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది. ఎవరికైతే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ బాగా ఇష్టమో అలాంటి వారికి బాగా నచ్చే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అసలు మిస్ కాకండి. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 6 దహాద్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. తెలుగులో కూడా ఉంది. ఇప్పటిదాకా ఇలాంటి తోపు సిరీస్ని ఎవరైతే మిస్ అయి ఉన్నారో వెంటనే అయితే చూసేయండి. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో ఒక సైకో గాడు ఉంటాడు. వాడు అమ్మాయిల్ని అయితే చంపడం జరుగుతుంది. వాడు అమ్మాయిల్ని ఎందుకు చంపుతాడు అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేది మీరు అసలు మిస్ కాకండి. అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూసారో అలాంటి వారికి ఈ సిరీస్ పిచ్చెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా అయితే వాచ్ చేయండి. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్లో అయితే ఉంది. అసలు మిస్ కాకండి మామ. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 ది ట్రయల్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది. ఈ మూవీలో మన హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్. కానీ తన భర్తని ఎవరైతే చంపేయడం జరుగుతుంది. మరి తన భర్తని ఎవరు చంపారు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా సూపర్గా ఉంటుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా అయితే వాచ్ చేయండి. ఈ మూవీ ప్రైమ్లో అయితే ఉంది. అసలు మిస్ కాకండి మామ. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.